నమస్కారం, జై న్యూస్ కు స్వాగతం. మొదట ముఖ్యాంశాలు. ములుగు జిల్లా సిరికొండ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ. భద్రాద్రి జిల్లా బుర్గంపహల్ మండల పరిధిలోని సారపాకలో కారు బోల్తా. కారులో గంచేసుకోవడం డ్రైవర్ పరారీ. యాదాద్రిలో పార్టీ విషయంపై భక్తుల ఆగ్రహం. ఏ క్షేత్రంలో లేని విధంగా 5 మందిని నియంత్రణ అసహనం. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాస టాకీస్ రోడ్ లో ఎండవేడిమికి పార్క్ చేసిన బుల్లెట్ బైక్ లో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో బుల్లెట్ బైక్ పూర్తిగా దగ్ధమైంది. बस पांडा భద్రాద్రి జిల్లా బుర్గంపహడ్ మండల పరిధిలోని సారాపాకలోని భద్రాచల బ్రిడ్జ్ సమీపంలో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. తీరా కారులో చూడగా భారీ గంజాయి దర్శనమిచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. కారు డ్రైవర్ తో పాటు అందులోని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. మేడే పోరాట స్ఫూర్తితో దేశంలో రాష్ట్రంలో పెరుగుతున్న మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటామని సిపిఎం నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందెన్నడూ లేనంతగా 8 సంవత్సరాల కాలంలో అశాంతి, మత విద్వేషాలు, కుల ఉన్మాదం, పౌర హక్కులపై దాడి మరియు ప్రజాస్వామ్య విలువలు నశించడం మోదీ నాయకత్వంలో బీజేపీ చేస్తున్న వికృత చేష్టని తెలిపారు. ఈ పాలన ఇలాగే కొనసాగితే దేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఘోరంగా దెబ్బతింటుందని, ఇప్పటికైనా ప్రగతిశీల శక్తులు, బీజేపీ ఇతర పార్టీలు, కార్మిక వర్గం అంతా ప్రత్యక్ష పోరాటాలకు వచ్చి రానున్న కాలంలో బీజేపీని గద్దెదించాలని, మేడే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి పోరాటంను సన్నద్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్మికులు, కర్షకులు, కష్టజీవులందరికీ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వైపున మేడే శుభాకాంక్షలు. మేడే 136 సంవత్సరాల క్రితం కార్మికులు తమ హక్కుల కోసం, ముఖ్యంగా పని గంటలు తగ్గాలి, 8 గంటల పనిదినం కావాలని అమెరికాలోని చికాగో నగరంలో వీరోచితంగా పోరాడి పెట్టుబడిదారి వర్గం పైన తిరుగుబాటు చేసి హక్కులు సాధించుకున్నారు. రక్త తర్పణ చేశారు. ఆ రక్తం నుంచి ఎగిరేసినదే ఈ ఎర్ర జెండాగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడవాడల, గ్రామ గ్రామాన, పట్టణాలలో, పని ప్రాంతాలలో కార్మికులందరూ ఎర్ర జెండా ఎగిరేసి మేడే వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని నినదిస్తున్నారు. ఈ మేడేకి ఈ దేశంలో మరింత ప్రాధాన్యత, ఈ సంవత్సరం మరింత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల, కర్షకుల యొక్క హక్కులని కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ శ్రమ దోపిడీకి అవకాశం ఉన్నటువంటి విధానాలను, చట్టాలను తీసుకురావడం మరింత వేగవంతం చేసింది. అందుకే ఇక్కడ ఈ మేడేకి మరింత ప్రాధాన్యత ఉంది. అందుకే కష్టజీవులందరూ ఇప్పటికే గుర్తించి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కూడా సార్వత్రిక సమ్మెలు చేస్తున్నారు, వీధి పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఇటీవల కాలంలోనే 44 లేబర్ చట్టాలని 4 కోళ్లుగా కుదించి కార్మిక హక్కులను కాలరాసే విధంగా చట్టం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడుతున్నది. అట్లాగే రైతాంగానికి వ్యతిరేకంగా నూతన రైతు చట్టాలను తీసుకొచ్చి ఆ రోజు కూడా రైతుల హక్కులు కూడా కాలరాచే ప్రయత్నం చేసింది.
ఈ కార్మికులు కర్షకులు ఇది అర్థం చేసుకొని దీనికి వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడిన ఫలితంగా రైతు చట్టాలు వెనక్కిపోయాయి, కానీ కార్మిక చట్టాలు నేటికి వెనక్కిపోలేదు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలు దొక్కే ప్రయత్నం చేస్తున్నది, లౌకిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నది, అట్లాగే సామాజిక వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నది, అట్లాగే మతతత్వ రాజ్యాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది, ఆర్థిక స్వావలంబనని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా ఈరోజు మత చిచ్చు పెట్టి కార్మికుల మధ్య కానీ కష్టజీవుల మధ్య కానీ రైతుల మధ్య కానీ ఐక్యత లేకుండా మాకు వ్యతిరేకంగా పోరాటం చేసే వర్గాలను చీల్చాలనే దుర్బుద్ధితోటి ఈ రకమైన చీలిక తీసుకొస్తున్నది. అంతేకాదు ప్రజల ఆస్తుల్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నది. ముఖ్యంగా ప్రకృతి సంపదని బొగ్గు గనులే కాదు, బండలే కాదు, అన్నిటి కూడా గనులన్నీ ప్రైవేటీకరిస్తున్నది. అట్లాగే ఓడరేవులు, ఎల్ఐసి, అట్లాగే విమానాశ్రయాల్ని అన్నిటిని కూడా ప్రైవేటు పరిస్థితి, రైల్వేలని ప్రైవేటు పరం చేస్తుంది. గనులు అంటే ఉదాహరణకి నూనె అంటే ఇప్పుడు వచ్చే ఆయిల్ గనులను కూడా ప్రైవేటు పరం చేస్తున్నది. దీని కారణంగా దేశంలో అన్ని రకాలుగా మొత్తం ప్రైవేటీకరణ జరిగి చివరికి ఈ ప్రైవేటీకరణ ఫలితంగా ఏ రంగంలో కూడా రిజర్వేషన్లు లేకుండా పోయి సామాజిక వర్గాలకు కూడా చాలా అన్యాయం జరిగి బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రైవేటీకరణ విధానాలకు, మతతత్వ విధానాలకు, ప్రజాస్వామ్యాన్ని కాలరాచే విధానాలకు, హక్కులని హరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా, శ్రమ దోపిడీ విధానాల్ని కొనసాగించే విధానాలకు వ్యతిరేకంగా ఈనాడు కార్మిక కర్షకులు పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాల్ని మరింత ఉధృతం చేస్తే తప్ప దేశంలో ఈ బీజేపీ పాలన, ఈ బీజేపీ యొక్క తప్పుడు విధానాలు, కార్పొరేటీకరణ విధానాలు, సంపన్నులని శ్రమని దోచి సంపన్నులకు ఉరగబెట్టేటువంటి పని చేస్తున్నారు. అందుకనే ఈ సంపద కేంద్రీకృతమయ్యేటువంటి విధానాలు కార్మికులకు, కర్షకులకు కనీస విద్య అందుబాటు లేకుండా, వైద్యం అందుబాటు లేకుండా, చివరికి చేసిన శ్రమకు ఫలితం దక్కకుండా ఎక్కువ గంటలు పనిచేసే విధంగా 12 గంటలు ఇప్పటికే చట్టం తీసుకొచ్చారు. అది రాష్ట్రాలలో అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతుంది. భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే ఈ మేడే సందర్భంగా కార్మిక కర్షకులందరూ ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ చాలా కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నది. సమ్మె చేస్తే హక్కు లేకుండా కేసీఆర్ గుడ్లూరు మీరు సమ్మె చేస్తే నేను జీతాలు పెంచుతాను అంటూ బెదిరించే పని చేస్తున్నాడు. అట్లాగే చివరికి ధర్నా చౌక్ను కూడా రద్దు చేసిన చరిత్ర ఆయనకుంది. మతమౌఢ్యాన్ని ఆయన కూడా ఛాందసవాదాన్ని, యజ్ఞాలు, యాగాల పేరుతోటి ఈ ఛాందసాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే విద్యని ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్య, వైద్యం, ఇతర అన్ని రంగాల ప్రైవేటీకరణ విధానాలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షకులందరూ ఐక్యంగా పోరాడాలని, తద్వారా మాత్రమే వాళ్ళ ప్రయోజనం. మే 6న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన విన్నపాన్ని తిరస్కరించారు ఓయూ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్. అతని ఛాంబర్ ఎదుట తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ పల్మూరు చిరాగ్ గాజులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న భయంతో సీఎం కేసీఆర్ కుట్రలో పావుగా వైస్ ఛాన్సలర్ రాజకీయ కోణంలో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని అనుమతి నిరాకరించారన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వ పిరికిపంద చర్యని, అందుకోసమే వైస్ ఛాన్సలర్ ఛాంబర్ ఎదుట చిరాగ్ గాజులతో నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన వారి కుటుంబంలో నుంచి రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన వారి బాధ ఆనందంగా తెలుసుకుంటా అంటే ఈ వైస్ ఛాన్సలర్ గారిని చాలా పద్ధతిగా వారి యొక్క చేతికి గౌరవించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాహుల్ గాంధీ గారు ఆహ్వానిస్తున్నారని చెప్పి చెప్తే ఎప్పుడో 2002 మీరు పెట్టిన మీటింగ్స్ మిలెక్స్ తీసి టీఆర్ఎస్ పార్టీకి ఒక చర్చ లెక్క వారికి కులంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి రావద్దని పర్మిషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పారు. బిడ్డ మీరు చేసిన ఒక మాటకి ఎన్ని పోలీసు బలగాలను అడ్డం పెట్టుకున్నా ఇదే వైస్ ఛాన్సలర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి వచ్చినాము. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక చిత్రపటాలు బర్గస్ మంది నీది
మితిమీరిపోయి పర్మిషన్ చేస్తున్నాను చెప్పినావు. ఇప్పటికన్నా ఎవరన్నా అనుకోకపోతే రేపు పొద్దున నేను బయట తిరగనివ్వమని చెప్పాలి ఎన్ఎస్ఆర్ విద్యార్థి వినోదం పక్షాన. అదేవిధంగా ఏదో చెంచా లేకపోతే మాటలు బలికేస్తున్నాను. నీకు కూడా చెప్తున్నా, చెంగూరులో కానీ బయట కానీ నీకు మా పార్టీ ప్రెసిడెంట్ గారి జగ్గారెడ్డి గారు వస్తుంది. బల్మూరి వెంకట్ ఎదుర్కో, తర్వాత నీకు దమ్ముదైన ఉంటే వాళ్ళ గురించి ఆలోచించు. ఇప్పటికన్నా నువ్వు విద్యార్థి నేత వచ్చినావు, విద్యార్థుల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్య పైన పోరాటం చేయకపోతే నీ పైన కూడా ఎన్ఎస్ఆర్ గుడ్ల దాడికి దిగుతుందని చెప్పి ఎన్ఎస్ఆర్ పక్షాలు హెచ్చరిస్తున్నా. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, ములుగు జిల్లా శనిగుంట అగ్ని ప్రమాద గుడిసె బాధితులను రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఆమె హక్కున చేర్చుకుని అమ్మలా ఉదర్చారు. అగ్ని ప్రమాద రూపంలో దేవుడు ఏం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా నిలుస్తూ న్యాయం చేస్తుందంటూ మంత్రి సత్యవతి రాథోడ్ కు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు, రెవెన్యూ శాఖ నుంచి 15,000 రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రతి మహిళకు పిల్లలందరికీ 10,000 రూపాయల చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి ఆర్థిక సహాయాన్ని ప్రత్యేకంగా అందిస్తామని తెలిపారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి అనేక ఏళ్లుగా వాళ్ళు మంచి చెడు కూడబెట్టుకున్నంత ఇందులో కాలిపోవడం, వాళ్ళు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతి పెట్టుకొని బయటకు వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వ పరంగా గిరిజన మా అందరూ గిరిజనులు ఆదివాసులు కాబట్టి గిరిజన సంక్షేమ శాఖ నుంచి అందరినీ కోల్పోయారు కాబట్టి వెంటనే షెల్టర్లు ఏర్పాటు చేయండి, వాళ్ళకి కావాల్సిన నీళ్లు, భోజనాలు, ఉండటానికి అన్ని అవకాశాలు కల్పించమని చెప్పి నేను కలెక్టర్ గారిని కోరాను. ఆ ఏర్పాట్లు అన్నీ వారు చేసినట్టు. మరి ప్రజలందరూ వాళ్ళు ఎంత బాధలో కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు అని చెప్పడం వారు సహృదయంతో అర్థం చేసుకున్నట్టు భావిస్తా ఉన్నాం. 25,000 చొప్పున గిరిజన సంక్షేమ శాఖ నుంచి నగదుగా, అలాగే కొంత బియ్యం, వాళ్ళకి కావలసిన వస్తువులు, అలాగే రెవెన్యూ నుంచి 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, 25,000 కూడా ప్రతి కుటుంబానికి ఇస్తాం. 15,000తో పాటు అనేక మంది దాతలు, నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, మా జడ్పీ చైర్మన్ గారు, ముఖ్యులందరూ కూడా నిన్న వచ్చి వారు వ్యక్తిగతంగా కొంత, అలాగే ప్రభుత్వం దేవుడిని కనులారా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ ఆధ్యాత్మిక ప్రాంతంలో కాస్త సేదది దర్శనం చక్కగా జరిగిందన్న తృప్తితో ఇళ్లకు తిరిగి వెళ్లే పరిస్థితి యాదాద్రికి విచ్చేస్తున్న భక్తుల్లా ఉందా అంటే ఊహో లేదని చెప్పాలి. ఎక్కడా లేని విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి దర్శనం అత్యంత ఖరీదైంది. ఇప్పటికే తాగునీరు లేక గొంతు ఎండుతున్న స్థితిలో క్యూ లైన్లలో ఇబ్బందులు పడుతూ మరుగుదొడ్లు లేక కొండ దిగేదాకా ఉగ్గబట్టుకుని అవస్థపడుతున్న భక్తులకు ఇప్పుడు వాహనాల పార్కింగ్ కొండంత భారంగా పరిణమించింది. 4 చక్రాల ప్రైవేట్ వాహనాలను గుట్టపైకి అనుమతించడం ఆదివారమే మొదలైంది. కొండపైకి వీఐపీలు కాకుండా సామాన్య భక్తులకు చెందిన కారు ప్రవేశించేందుకు అనుమతి ఉంటుంది. అయితే ఇందుకు 500 రూపాయలు వసూలు చేస్తామని, ఆపై ప్రతి గంటకు 100 రూపాయలు అదనంగా చెల్లించాలని అధికారులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే కదా. ఈ బాదుల విధానం ఆదివారం పక్కాగా అమలైంది. అధికారులు తాము చెప్పినట్లుగా వాహనదారుల నుండి భారీ రుసుము వసూలు చేశారు. అయితే ఈ పరిణామంపై భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొండపై భక్తులకు త్రాగునీరు లేక, మూత్రశాలలు లేక, మరుగుదొడ్లు లేక సేద తీర్చేందుకు ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులు కల్పించని అధికారులు పార్కింగ్ ఫీజును ఈ స్థాయిలో వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొండపైకి వాహనాల ప్రవేశం కోసం మొదటి గట్ రోడ్ వాహనం నంబర్, సమయం నమోదు చేసి పంపిస్తున్నారు. పార్కింగ్ గంట సమయం దాటితే అదనంగా 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కొండపైకి వెళ్లి దర్శనం ముగించుకొని ప్రసాదాలు అవి తీసుకొని తిరిగి బయలుదేరేసరికి ఎంత లేదన్నా కనీసం 3 గంటల సమయం పడుతుంది. అప్పుడు వాహన పార్కింగ్ కోసం 800 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ పేరుతో భారీ రుసుము వసూలు చేస్తూ బాదుతున్నారని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు కొండపైకి 100 వాహనాలు వెళ్లగా పార్కింగ్ ద్వారా 50,000 రూపాయల ఆదాయం సమకూరింది యాదాద్రి దేవస్థానానికి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ లో జూనియర్ సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు విద్యార్థులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పర్యటించి గుడిసెవాసులతో మాట్లాడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని సింగరేణి గుడిసెలలో 30,000 మంది పేదలు వలస కూలీలు దుర్భర జీవనం సాగిస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న సింగరేణి ప్రాంతంలో ప్రజలకు కనీస సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు అధికార మార్పు కోరుతున్నారని తెలిపారు. అనేక సేవలు చేశాను. నిన్న మీరు మినిస్టర్గా పనిచేశారు ఇక్కడ. నిన్న అబ్బాయిలు వచ్చి రండి ఒకసారి చూడండి అంటే సాయంత్రం నేను వరంగల్ వెళ్ళక ముందు వస్తానన్నా. ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ 30,000 మంది, నేను ఇప్పుడు హైదరాబాద్ సింగరేణి కాలనీ నుంచి మాట్లాడుతున్నా, 30,000 మంది స్లమ్స్లో ఉన్నారు ఇక్కడ. అంటే గుడిసెల్లో. ఒకటి, కరెంటు పరిస్థితి మీరు చూశారు. కరెంటు షాక్ కొడితే ప్రజలు చనిపోతారు. ఆల్రెడీ చనిపోయారని వాళ్ళు అన్న మాటలు మీరు విన్నారు. 2, డ్రైనేజీల పరిస్థితి చూశారు. ఎంత అధ్వానంగా ఉంది, డ్రైనేజీలు లేవు. 3, ఈ లేబర్ కష్టపడుతున్న వాళ్ళకి 2 బెడ్రూమ్లు ఇస్తానన్నారు కేసీఆర్ గారు. 30,000 మందికి ఒక్కరికి కూడా ఒక్క బెడ్రూమ్ ఇవ్వలేదు. 2 బెడ్రూమ్స్ కాదు, వదిలేసే. ఇది హైదరాబాదులో పరిస్థితి. ఇంకా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ పరిస్థితులు ఎలాగున్నాయో మీకు తెలుసు. నేను చూశాను. వారు చూడటం లేదు కదా తెలియడానికి. కేటీఆర్ గారు వచ్చి ఈ కాలనీని 30,000 మంది అంటే ఇండియాలో ఇదే 2nd లార్జెస్ట్, ముంబై తర్వాత. ఇంతకంట పెద్ద స్లమ్ కాలనీ ఇంకోటి లేదు. అలాంటిది ఒక్క ఇల్లైనా కట్టారా? ఒక్క వాగ్దానం నిలబెట్టుకున్నారా? డ్రైనేజీలు చూడరు. ఆటో ఇక్కడ పనిచేస్తుంది ఎవరు? రిక్షా పుల్లర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్. ఈరోజు మేడే వాళ్ళు ఏం చేస్తున్నారు? నా బాధ ఏంటి? ఇంత డబ్బుండి, లక్షల కోట్లుండి, కనీసం మనిషికి ₹1,00,000, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు పెట్టి ఒక 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ లేకపోతే 1 బెడ్రూమ్ అని కట్టాలా? ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర చేయాలి. ఏమైనా చేశారా? అర్థమేంటి? చేయలేదు. రోడ్లు చూడండి, పరిస్థితి చూడండి. అందుకనే ప్రజాశాంతి పార్టీగా నేను వచ్చాను. ఇంతవరకు మీకు తెలుసు, నేను నా సొంత డబ్బుతో ఇదే హైదరాబాద్ సిటీలో 53,000 మంది వితంతులకు, 40 లక్షల వితంతులకు రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రదేశాల్లో 3,10,000 మంది అనాథులకు ఉచితంగా చదువు చెప్పి, ఇక్కడ కనీసం స్కూళ్ళు ఉన్నాయా? ఇది ఈరోజు పరిస్థితి. ఆలోచించండి. ఇదా బంగారు తెలంగాణ? నిలబడలేకపోతాం. స్మెల్. ఇంకా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నిలబడు. ఆ డ్రైనేజీలు చూస్తుంటే అసలు ఎలా ప్రజలు బతుకుతున్నారు ఇక్కడ? ఎన్ని రోగాలు వస్తాయి దీని ద్వారా? ఏమీ లేదు. కనుక మార్పు రావాలి, మార్పుకోవాలి. మీరు ప్రతి ఒక్కరూ మీ కాలనీలో, మీ కుటుంబంలో, మీ గ్రామంలో, మీ పట్టణంలో ప్రతి ఒక్కరూ మార్పు కొరకు కష్టపడండి. మార్పు తెస్తాం, అభివృద్ధి చేద్దాం. ఇక రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన నెడకా డానియల్ అనే వ్యక్తి సన్ సిటీలో కోకెన్ సప్లై చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని నిందితుని అదుపులో తీసుకున్నారు. స్టూడెంట్ వీసాపై నైజీరియా నుండి ఢిల్లీకి వచ్చిన డానియల్ నెల రోజుల క్రితం డ్రగ్స్ తో హైదరాబాద్ కు వచ్చాడు. కోకెన్, MDMA డ్రగ్స్ ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారు. రిసీవర్స్ ఎవరనే దానిపైన పోలీసులు విచారిస్తున్నారు. మన సైబరాబాద్ సిపి శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు సైబరాబాద్ లిమిట్స్లో ఈ డ్రగ్స్ మీద చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ను, తర్వాత పెడ్లర్స్ను, సప్లయర్స్ను, కన్జ్యూమర్స్ మీద ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కోసము సైబరాబాద్ పోలీస్, ఎస్ఓటి మాదాపూర్ ప్లస్ రాజనగర్ పోలీసు ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ డెవలప్మెంట్లో భాగంగా, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగంగా నిన్న సాయంత్రం గ్లెండల్ స్కూల్ అకాడమీ సన్ సిటీ దగ్గర ఒక నైజీరియన్ కొకైన్ సప్లై చేస్తున్నాడని ఒక అనుమానం మీద అతను అక్కడ వెంబడించి పట్టుకోవడం జరిగింది నిన్న సాయంత్రం. ఎస్ఓటి మాదాపూర్ టీం ప్లస్ లోకల్ పోలీస్ పట్టుకున్నారు. దాంట్లో నెడకా డానియల్ అలియాస్ డేని అని చెప్పేసి ఇతను నైజీరియన్ దేశస్తుడు. ఇతను ఢిల్లీలో ఉండి స్టూడెంట్ వీసా మీద వచ్చి ఒక 1 మంత్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి సన్ సిటీలో కన్స్యూమర్స్కు ఇతను కొకైన్ సప్లై చేస్తున్నాడు. అతను పట్టుకొని విచారిస్తే అతని దగ్గర ఒక 4 గ్రాముల కొకైను,
తర్వాత ఒక 10 MD MA పిల్స్, తర్వాత ఒక 2 వీలర్ యాక్టివా బైకు, ఒక 3 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం వర్త్ వచ్చేసి వీటికి 1,70,000 అమౌంట్ దానికి విలువ ఉంటుంది. సో నిన్న ఇతన్ని కస్టడీ తీసుకొని ఇతన్ని కన్ఫెషన్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇతను రిచర్డ్ సులివియన్ అని చెప్పేసి ఇతను ఢిల్లీలో ఉండి ఇతనికి సప్లై చేస్తున్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ కన్జ్యూమర్స్కు ఇది సప్లై చేయడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్లో SOT ఇన్స్పెక్టర్ మాదాపూర్ శివ ప్లస్ SOT మాదాపూర్ టీం ప్లస్ లోకల్ రాజేంద్రనగర్ టీం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సిపి సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర సార్ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరిగింది. మాదాపూర్ మన అడిషనల్ DCP SOT నారాయణ గారు ప్లస్ DCP శంషాబాద్ జయశ్వరెడ్డి సారు సూపర్విజన్లో ఇది జరిగింది. వీళ్ళు మా టీం గుడ్ వర్క్ చేసింది కాబట్టి సిపి సైబరాబాద్ సార్ అప్రిషియేట్ చేయడం జరిగింది. వీళ్ళు సిపి గారికి రివార్డ్స్ పంపడం జరుగుతుంది. సో ఈ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఈ ప్రజలందరికీ కూడా మా సూచనలు ఏంటంటే, ఈ డ్రగ్ సప్లైర్స్ గురించి ఏదైనా సమాచారం ఉన్నట్లయితే ఇది ప్రజల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి మాకు 100 డైల్ కానీ లేదంటే సైబరాబాద్ NDPS ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఒకటి ఉంది, దాని నెంబర్ 7901105423 ఆర్ సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ ఉంది 94906171 మీద మాకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాం. మనకు దొరికింది 4 గ్రాముల వరకే దొరికింది. ఇది 1 మంత్ కిందనే వచ్చిండు. ఇంకా అది ఇంట్రాక్షన్ చేస్తున్నాం, ఇంకా అది డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతను స్టూడెంట్ వీసా మీద మనకు ఢిల్లీకి రావడం జరిగింది. సో మనకు ఇతను సన్ సిటీకి వచ్చేసి 1 మంత్ కిందనే ఉన్నాడు. సో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినాడు. ఇంతకుముందు మీరందరూ కూడా కలిసి ఒకసారి మనము వితౌట్ పాస్పోర్ట్ వ్యాలిడ్ పాస్పోర్ట్ లేని వాళ్ళందరూ కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. ఒక 7 మెంబర్స్ దాకా వాళ్ళ మీద క్లోజ్ వాచ్ ఉంది. అందులో ఆ భాగంలోనే మనకు దొరకడం జరిగింది. ఢిల్లీ నుంచి అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. ఇంకో 8 ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. గ్రాము 12 to 15,000 ఉంటుంది. వర్త్ అంటే మనకి ఇప్పుడు ఆ వెహికల్స్ ప్లస్ అన్ని పిలిచి ఇవన్నీ కలిపి కూడా 1,70,000 వర్త్ రూపీస్. కార్మికుల హక్కులను కాలరాస్తూ మేడే రోజు వెట్టి చాకరీ చేస్తున్న ఉందతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకుని రాష్ట్రాలు దాటి వచ్చిన వలస కూలీలతో నిబంధనలకు విరుద్ధంగా 12 గంటలు పనిచేస్తున్నారు ఇటుక బట్టి యజమానులు. కట్టంగూరులోని కార్మిక దినోత్సవం రోజున కూడా తమకు కష్టం తప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ వలస కార్మికులు. మండుటెండలో పసిబిడ్డల్ని ఎత్తుకొని ఇటుక మోస్తున్నారు అక్కడి బాలింతలు. మైనర్ పిల్లలతో మూటలు మోయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పోలీస్ రెవెన్యూ అధికారులు పట్టించుకొని తమ శ్రమ దోపిడి నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న శ్రీ సాయి దుర్గా ఆసుపత్రిని పరిశీలించి సీజ్ చేశారు అధికారులు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్ కు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని, పనిచేసే సిబ్బంది కూడా క్వాలిఫైడ్ ఉండాలని, ఆసుపత్రి నడిచే ల్యాబ్ కూడా అనుమతి ఉండాలని అధికారులు సూచించారు. ఇక్కడ 3-4 రోజులు ఉన్నావా? మీరు ఇక్కడ వేరే సార్ డిప్టీ గారిని పిలిపించి వేరే హాస్పిటల్ నేనే చేపిస్తాను సార్, నేనే చేపిస్తాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కేదవరం గ్రామంలో విషాదం నెలకొంది. అదే గ్రామానికి చెందిన వడ్లపల్లి లత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లతను భర్త శివరామకృష్ణ హత్య చేశాడని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
సిరికుంట అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ. భద్రాద్రి జిల్లా కొత్తపహాడ్ మండల పరిధిలోని సారపాకలో కారు బోల్తా. కారులో గంజాయి స్ఫోటనం, డ్రైవర్ పరారీ. యాదాద్రిలో పార్టీ ఫీజు రుసుముపై భక్తుల ఆగ్రహం. ఏ క్షేత్రంలో లేని విధంగా 500 ఏంటని అసహనం. సమాచార శ్రవంతికై చేస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.